హాయ్ గైస్, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ ఇంకో వీడియో కొత్తది వ్లాగింగ్ చేస్తున్నా. ఈరోజు నేను మా ఫ్రెండ్ గాడు స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. స్వర్ణగిరికి వెళ్తాం. యాక్చువల్లీ ఈరోజు శివరాత్రి కదా, సో వెళ్తున్నాం ఇద్దరం కలిసి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఈవినింగ్. గాయస్ ఇక ఇప్పుడైతే పెట్రోల్ బంక్ పోదాం. ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి స్వర్ణగిరి 46 కిలోమీటర్స్ వస్తుంది కదా వంశీ? 46. ఎస్. అక్కడ నుంచి మెల్లగా మనం ఏదో ఒక జర్నీ చేసుకుంటా మంచిగా మధ్యలో స్టాప్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుదాం. ఏమండి, అంతే కదా? అంతే. వెళ్ళేసరికి 6 అవుతుంది. 6 అవుతుంది అనుకుంటా పక్క. ఇప్పుడు ఎంత అయింది టైం? 5 అవుతుందేమో కదా? 5 అవుతుంది. 5 కాదు, 6:30 దాటింది. కాదు, ఇప్పుడు టైం 5 అవుతుంది కదా? 5 అవుతుంది. అయితే 6:30 వెళ్ళిపోతాం ఈజీగా. మంచిగా శివరాత్రి రోజు ఇక. బట్ గాయస్ అది శ్రీశైలం వెళ్ళే ప్లాన్ ఉండే, బట్ అది ఎందుకు అవ్వలే. సో మెల్లగా పోస్ట్పోన్ చేసినాం దాన్ని. లక్ లేదనుకుంటా, సో వెళ్ళలేకపోతున్నాం. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. వెళ్తాం ఏదో ఒక రోజు శ్రీశైలం వెళ్తాం. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాం. సో అందుకోసమని మీకోసమని ఇప్పుడు స్వర్ణగిరి అయితే వెళ్తున్నా. వంశీ, ఈరోజు నువ్వు ఉపవాసం లేవు కదరా? అనుకున్నా కానీ ఇక అదేదో ఇక ఫుడ్ లేకపోతే ఇక కళ్ళు తిరిగినట్టు ఉంది. అంతే. నేనేంటంటే పొద్దున్నే అది తినేసిన, ఇట్లా మర్చిపోయి టిఫిన్ తినేసిన మర్చిపోయి. ఇక నేను కూడా ఉపవాసం లేని ఈరోజు. ఇక ఏదో ఉండేటోండి, బట్ లేను ఇప్పుడు తినేసిన కాబట్టి. అన్న అలవాట్లేదు, అప్పుడు ఎప్పుడో చేసిందే కానీ అంత అలవాట్లేదు. ఇక ఫుడ్ అసలు ఆగలేకపోతున్నాం. ఓకే, ఈ పెట్రోల్ బంక్ ఇక ఫిల్ చేయించుకుందాం. భారత్ ఇప్పుడు తీసుకుని వస్తారు. అదే ఇంతమంది అన్నారు, ఫిల్ చేయించుకుందామా? ఏం కావాలి. कितना 20 चाहिए मेरा रोड ट्रॉटर है. हाँ, कर देता हूँ. ये है भाई मेरा. अच्छा, अभी स्टार्ट करा है नया वाला. ओके, थैंक्स ब्रो. ओके ओके, थैंक्स. ओके ना, थैंक्स. हाँ, రైట్. ఎస్, అదే. ఓకే బ్రో. ఓకే ఓకే, బాయ్. మాటలు రా అనుకుంటా కదా పాపం ఆయనకి, వినిపేది అనుకుంటా కూడా. బాగానే సర్వీస్ ఇచ్చారు కదా, బాగానే సర్వీస్ ఇచ్చారు ఇద్దరు. అక్కడ నుంచి ఉప్పల్ నుంచి ఊటని తీసుకొని ఇక మనం స్ట్రేట్ ఇక ఎల్లుడే, ఇక మొత్తం హైవేనే ఇక. 10 కిలోమీటర్స్ 1 అవర్. నువ్వు గూగుల్ మ్యాప్ లెక్క చెప్తున్నావు మొత్తం అప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్, అప్పటి నుంచి గూగుల్ మ్యాప్ లెక్క చెప్తున్నావు అంటున్నా. 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ అనుకుంటా. అది వంశీ మొత్తం గూగుల్ మ్యాప్స్ లెక్క చెప్తున్నా నాకు వ్లాగింగ్ లా. మేము అనుకున్న టైం కన్నా ఇంకా ఎక్కువనే అవుతుంది అనుకుంటా. 7 అవుతుంది మనం తెలిసి వెళ్ళేంటారు. స్పీడ్గా కొట్టాలి, స్పీడ్ కొడితే జల్దీ వెళ్ళిపోతాం కదా వంశీ. గాయస్ ఇందాక ఆయన అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసిండు. సో మీరు కూడా చూసేటోళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో సపోర్ట్ చేయండి. సో సక్సెస్ రావచ్చు. నేను మాత్రం నా సైడ్ నుంచి ట్రై చేస్తున్నా బాగా. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే వీ కెన్ రీచ్. నాకు తెలియదు వంశీ, ఇన్ని రోజులు నువ్వు అక్కడ చూసినావు కదా ఆ టైర్. నేను ఎప్పుడు 40 ఇంకా 30 కొట్టించా ముందర. అది మన ఫ్రెండ్ స్టీఫెన్ చెప్తా ఉంటాడు, టైర్ అది కరెక్ట్ గా కొట్టిస్తేనే సరైన మైలేజ్ వస్తుంది. ఎక్కువ కొట్టించేసామంటే టైర్ కి చిన్న తగిలిన పంచర్ ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే గాయస్, మీరు కూడా చూసుకోండి మీ బండ్లకి అక్కడ ఆ చిన్న స్టిక్కర్ ఉంటది కదా, కింద ఉంటది, అది చూసి కొట్టియండి. నాకు కూడా ఎల్లో ఎన్ని రోజులు వంశీ గారు చెప్తే తెలిసింది. సింగిల్ పర్సన్ కి ఒకటి, సింగిల్ పర్సన్ అంటే ఆనే రాసి ఉంటది కదా, ఒక్కరికి ఇంత అని, ఇద్దరికి ఇట్లా ఇట్లా
ఆ ప్రెషర్ లో మీరు గాలి ఎప్పియండి. శ్రీధర్ కూడా వచ్చేటోడు యాక్చువల్లీ ఈరోజు, బట్ ఆయనకి కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి రాలేకపోయినాడు, బిజీ ఉన్నాడు. ఉప్పల్ రోడ్ లో అయితే పోతున్నాం, కేజీఎఫ్ రోడ్ లో ఇది. అప్పుడు దుమ్ము దుమ్ము ఉండేది అంతా, ఇప్పుడు ఏదో కొంచెం వేసేసి మంచిగా కదా, తెగ రీల్స్ వచ్చేది కేజీఎఫ్ కేజీఎఫ్ అని. ఈ బ్రిడ్జ్ గాయస్ ఇప్పుడైతే అంతా ఉప్పల్ ఇవన్నీ దాటేసి వచ్చేసినాం సిటీలోకి వెళ్ళి, అంటే ఇది కూడా సిటీనే, వీటికి వెళ్ళి ఇక్కడ మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక రోడ్ కూడా ఖాళీ ఉంది, మంచిగా ఉంది. ఏమంటావు వంశీ? ఎల్బీ నగర్ కి ఇక్కడికి అప్రాక్స్ ఒక 45 పడుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి సింపుల్ గా అరగంటలో వెళ్ళిపోవచ్చు అని చూపిస్తుంది, చూడాలి. వెళ్ళిపోతాంలే. బట్ ఇప్పుడు స్వర్ణగిరి నుంచుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు వెళ్తున్నాం అంటే ఆడికి. మంచిగా ఎట్లా అసలుకి హైలైట్ ఉంటుంది, మొత్తం మార్బుల్స్ ఉన్నాయి వంశీ, స్వర్ణగిరి మొత్తం మార్బుల్స్ అని కట్టి ఉంటారు. అసలు నైట్ వ్యూ అసలు చాలా బాగుంటది. ఇప్పుడు ఇక్కడ ఒక తిరుపతిలా అనుకుంటారు స్వర్ణగిరిని. అవును, తెలంగాణ పీపుల్స్ కి ఒక తిరుపతి లాంటిది చూపిస్తుంది. ఇక్కడ ఉందా? దీనిలో లేదు. శ్రీశైలం, అరే శ్రీశైలం ఇటు నుంచి వెళ్ళొచ్చా? శ్రీశైలం ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. అరే ఓఆర్ఆర్, సారీ మర్చిపోయినా, ఓఆర్ఆర్కి వచ్చినాం మనం. అరే కూడా పోలీసు కూడా ఏందిరా అయ్యా ఆపడానికి, ఆపుతున్నామో అనుకున్నా. ఓఆర్ఆర్కి అయితే వచ్చేసినామే, ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ అవుతాం. ఇక ఇక్కడ నుంచి 30 వస్తుందా వంశీ? 30 వస్తుందా ఇటు నుంచి స్వర్ణగిరి? 30యా? వామ్మో ఊర్నాయో వీడియో పడరు. చాలా సింపుల్ గా వెళ్తున్నట్టుంది ఈరోజు. ఇక స్పోర్ట్స్ బైక్ ఉండాల్సి ఉండే మన దగ్గర వంశీ, ఏమంటావు? జీటీ ఇట్లాంటి ప్రీమియం బైక్స్ ఉంటాయి, ఎట్లా కొడతాం ఇక, దీన్నే వదలట్లేము ఇక్కడ. ఫుల్ స్పీడ్ వెళ్తున్నట్టుంది బైక్ లో, చెప్పలేము. చాలా స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు. అవో స్ప్లెండర్ కొట్టేస్తుండే ఖాళీ. ఎన్ఎస్ బ్రో, మన స్కూటీ కదా వంశీ, వెళ్ళలేం మనం, అది గేర్ బండ్లు. రైడర్ ఏంది అట్లా వెళ్ళిపోతుంది, కింద కొడతా భయం. కొంచెం చూసి పో, ఎట్లుందని అట్లా కొట్టేస్తున్నావు ఇది నువ్వు. అటు ఇటు ఓ బ్రిడ్జ్ ఏంది బ్రో. ఇచ్ వంశీ, అవి గేర్ బండ్లు కాబట్టి కొట్టేయచ్చురా, ఇది మన యాక్సిలరేషన్ ఖాళీ ఒకటే, ఎంత తీసుకుంటావు అంతే ఇవ్వాలని, అంతే పోతుంది, ఏం చేయలేము కదా. ఏవో వచ్చేసింది యాదగిరిగుట్ట భువనగిరి, ఎట్లయినా దాడదాం ఇళ్ళని. నీకోసం దాటేసా వంశీ ఇళ్ళని, ఎట్లా అట్లా వేసి. వస్తారు వెనకాలకి వెళ్ళి, వాళ్ళు చూస్తున్నారు మనం ఫోటో బ్లాగింగ్ చేస్తున్నామని. పెట్టు ఇక్కడ కాఫీ తాగడానికి అయినాం. ఇక ఇక్కడ కాఫీ తాగేసి ఇక స్టార్ట్ అయ్యాం వంశీ నేను హైవే మీద. ఇంకా తాగేసి ఇంకా రోడ్ వైపు ఇక స్వర్ణగిరి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడ ఉంది వెల్కమ్ టు స్వర్ణగిరి, లోపలికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ఇక్కడ నుంచి వంశీ ఇంకా వచ్చేసినాం ఫైనలీ. ఎంత అయింది టైము? 6:30 అనుకున్న టైంకి వచ్చేసినాం అనుకో. కొంచెం ఇక మనం బ్రేక్స్ తీసుకున్నాం కదా, సో కొంచెం లేట్ అయింది. కొబ్బరికాయలు ఇన్ని వేసుకోవాలి, ఏంది పైన దొక్కుతా అంటావా? బాగా మంచిగా చేసిరు కదా వంశీ. ఇందాక రోడ్ మీద నుంచి బ్రిడ్జ్ మీద నుంచి ఎట్లుంది అసలు, విజువల్స్ మస్తు అనిపించింది కదా. అబ్బా నైటే బాగుంది, క్రేజీ ఫీల్. వంశీ ముందలు చూడ ఎంత బాగుందో. ఓ ఎటు రైటా? ఓహో గాయ్స్ చూడండి ముందర ఎట్లుందో, చూడండి గాయ్స్ అక్కడ ఎట్లా కనిపిస్తుంది అసలు స్వర్ణగిరి నైట్ విజువల్స్. వంశీ బా ఎంత బాగుంది కదా.
ఎంట్రన్స్ అని పార్కింగ్ ఏడు ఉంటుంది. వావ్, అరే ఎంత బాగుంది వంశీ నిజంగా. గాయస్ చూడండి గాయస్ ఎంత బాగుందో స్వర్ణగిరి. మొత్తం అది తిరుపతి వంశీ ముందల అది గోపురం దగ్గర. ఆహా వంశీ ఇక్కడ చూడు నామం ఎంత పెద్ద పెట్టారు. అదే అదే చూడండి గాయస్. గాయస్ వచ్చేసినాం. చూడండి ఎట్లుందో, ఎంత బాగుందో. అందరు మస్తు పీపుల్స్ కూడా వచ్చారు స్వర్ణగిరికి. గాయస్ ఫైనల్లీ స్వర్ణగిరి వచ్చేసినాం. ఇక చాలా బాగుంది. తిరుపతి ఫీలింగే కదా మొత్తం చెప్పాలంటే. నైస్ నైస్. గోల్డెన్ లైట్స్, గోల్డ్ వైబ్సా. ఈ మెట్లు కూడా కొంచెం ఆ వైబ్ వేస్తుంది. గైస్ ఫైనల్లీ పైకి వచ్చేసినాం. వ్యూ మాత్రం చాలా బాగుంది అసలుకి. మొత్తం తిరుపతి అదే చాలా బాగుంది అసలుకి వ్యూ మాత్రం. లోపల కూడా తీసుకోవచ్చు కదా మనం. ఫోన్ లాకర్ పెట్టేయాలి అన్ని చెప్పారు. చూద్దాం సార్. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. మంచి దర్శనం అయింది. జల్దీ కూడా అయిపోయింది దర్శనం. ఇప్పుడు లడ్డు తీసుకోవడానికి వచ్చాము. లడ్డు తీసుకుందాం. ఇక్కడ ఎట్లయింది వంశీ దర్శనం? ఎక్స్పీరియన్స్ బాగుంది ఈరోజు. కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉన్నా బాగానే స్పీడ్గా అయిపోయింది. ఈరోజు ఇంత జనాలు వస్తారని ఇక్కడ అనుకోలేదు. నేను శ్రీశైలం అనుకోలేదు. శ్రీశైలం రోజు ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. అదే అసలు ఎంత బాగుంది. చాలా సేపు అవుతుంది అనుకున్నాను, కానీ ఫాస్ట్గానే చేసాడు. అసలుకి చాలా బాగుంది. అసలు చాలా మంచిగా కట్టారు. అసలుకి అనుకోలేదు ఇంత బాగుంటుంది. చాలా బాగుంది స్వర్ణగిరి. అసలు ఇంత మందితో మంచిగా కనిపిస్తుంది. అసలుకి చాలా బాగుంది. చాలా బాగుంది. ఫోన్లో ఒకలా కనిపిస్తుంది, రియల్లో ఇంకా అసలుకి. ఒకసారి రావాలి అందరు మీరు కూడా. మీకోసం ఎంత దూరం వచ్చినాం మంచిగా స్వర్ణగిరి చూడడానికి. అసలుకి చాలా బాగుంది. ఫెస్టివల్ టైమ్స్లో ఇటు సైడ్ మీరు వచ్చారనుకో చాలా బాగుంటుంది. అసలు ఏ ఫెస్టివల్స్ కానీ వచ్చేసారనుకో అసలుకి మంచిగా ఫ్యామిలీతో అందరితో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంది. గాయస్ ఇప్పుడైతే స్వర్ణగిరి నుంచి లీవ్ అవుతున్నాం, వెళ్తున్నాం. అంత అంటే బంద్ చేసేసారు వీళ్ళు కూడా. 10:30 అవుతుంది. ఉదయం బండి దర్శనం మాత్రం బాగా జరిగింది గైస్. ప్లస్ మంచిగా అంటే ఒక మంచిగా ఎంజాయ్ అయితే చేసాం. డివిషన్ లెక్క అన్నీ ఆగేకే వీళ్ళు వస్తుర్రా. వీళ్ళు డివియేషన్ లెక్క చేస్తుర్రు. ఇక మనం పోయి చేసుకున్నాం. అదే వంశీ ఏమంటావు, ఎట్లా అనిపించింది నీకు? బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అదే అంటే బయటికి బయటికి వద్దామంటే రాబోద్ది కావట్లేదు అంటవా? బయటికి రాబుద్ది కాదు, కానీ ఈరోజు కొంచెం టైం బాగా గడిచింది. ఇప్పుడైతే స్వర్ణగిరికి వెళ్ళి వచ్చేసాం. నెక్స్ట్ ఇక వెళ్తున్నాం ఇంటికి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఇక లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్? అందరికీ సపోర్ట్ చేయండి.